హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. కమల్ హాసన్ పరిచయం చేస్తూ ఒక వెబ్ సిరీస్ని చిత్రీకరించారు. సో ఆ వెబ్ సిరీస్ పేరు మనోరంగ్ రతంగల్. సో ఈ వెబ్ సిరీస్ మొత్తం 9 ఎపిసోడ్స్ తోటి 9 పాయింట్లతోటి G5లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. సో ఈ 9 ఎపిసోడ్లని 8 మంది డైరెక్టర్లు 8 పాయింట్లతోటి 8 రకాలుగా మొత్తం 9 ఎపిసోడ్స్తో చాలా చక్కగా ఆవిష్కరించారు. ఇందులో మమ్ముట్టి, మోహన్ లాల్, ఫయద్ ఫాజిల్, మధుబాల, అపర్ణ బాలమురళి, బిజు మీనన్ ఇటువంటి మహా నటీనటులు నటించటం విశేషం. ముఖ్యంగా చెప్పాలి అంటే ఎవరు నటనకి విమర్శించాల్సిన అవసరం లేకుండా చాలా చక్కగా బాగా నటనతోటి మెప్పించారని చెప్పాలి. ఇకపోతే ఈ వెబ్ సిరీస్ మొత్తం 9 ఎపిసోడ్స్ని ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కో పాయింట్లో, లైక్ ఎగ్జాంపుల్ మోహన్ లాల్ ఒక పెళ్లి చేసుకోవాలనుకునే ఒక అమ్మాయిని, తను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిని తన తల్లి వేరే అతనికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటే దానికి సంబంధించిన ఆ పాయింట్ని బేస్ చేసుకొని ఒక ఎపిసోడ్గా చిత్రీకరించాడు డైరెక్టర్. అట్లానే మమ్ముట్టి ఒక జర్నలిస్టుగా పాత్ర ప్లే చేశాడు. తన చెల్లి అనుకోకుండా మిస్ అవడంతో చెల్లి కోసం అన్వేషణను, ఏ విధంగా శ్రీలంక వెళ్ళాడు, అక్కడ అతని కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి అనే దాన్ని పాయింట్ని బేస్ చేసుకొని ఒక ఎపిసోడ్ చిత్రీకరించారనమాట. సో ఇది చాలా చక్కగా బాగా ఉంటుంది. అట్లానే ఫహద్ ఫాజిల్ వచ్చేసి తను ఏ విధంగా పైకి రావాలి, ఎటువంటి ఆదరణ లేకుండా ఎలా కష్టపడి పైకి రావాలనే పాయింట్ని బేస్ చేసుకొని ఫహద్ ఫాజిల్కు ఒక ఎపిసోడ్ అనేది క్రియేట్ చేశారు. అట్లానే మధుబాల కానీ, అపర్ణ బాలమురళి కానీ వీళ్ళ క్యారెక్టర్లను బేస్ చేసుకొని భార్య భర్తల మధ్య చిన్న గొడవలు రావడంతో భార్య భర్తను వదిలేసి పుట్టింటికి రావటము, అక్కడ ఉన్నవారు చూటిపోటి మాటలు ఏ విధంగా అంటారు అనే పాయింట్ని బేస్ చేసుకొని ఒక ఎపిసోడ్ని చిత్రీకరించటము. అట్లానే ప్రస్తుతం సొసైటీలో పర్యావరణంపై ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాము, పర్యావరణాన్ని ఏ విధంగా కాలుష్యం చేస్తున్నాము, తదనంతరం పర్యావరణము మనిషిపై ఎటువంటి ప్రభావం చూపుతుంది, ఆ తదనంతరం మనిషి ఏ విధంగా కోల్పోయాడు అనే దాన్ని బేస్ చేసుకొని ఒక ఎపిసోడ్గా చిత్రీకరించటము. అలానే ప్రస్తుత సొసైటీలో మనిషి ఏ విధంగా హింసకాండకు ప్రబోధిస్తున్నాడు, హింస వైపు ఏ విధంగా వెళ్తున్నాడు అనే పాయింట్ని బేస్ చేసుకొని ఒక ఎపిసోడ్ చిత్రీకరించటము. అట్లానే పల్లె ప్రజల యొక్క మనస్తత్వం ఏమిటి, ప్రస్తుత టైంలో వాళ్ళ యొక్క విధి విధానము, అట్లానే వాళ్ళలో వస్తున్న మార్పులు, వాళ్ళు ఎందుకు హింసాకాండ వైపు మల్లుతున్నారు అనే పాయింట్ని బేస్ చేసుకొని చిత్రీకరించే విధానము. ఇట్లా ఇదొక పాయింట్తో ఒక ఎపిసోడు. ఇలా పలు రకాల సంఘటనలను సందర్భాలను బేస్ చేసుకొని మొత్తం 9 ఎపిసోడ్స్గా చిత్రీకరించాడు. ప్రతి ఎపిసోడ్లో ప్రతి నటుడి యొక్క యాక్టింగ్ కానీ, దానికి సంబంధించిన విజువల్స్ కానీ చాలా చక్కగా ఆవిష్కరించారు డైరెక్టర్స్. సో ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ వెబ్ సిరీస్ మొత్తము మలయాళం నేటివిటీ, అట్లానే మలయాళం యొక్క క్లైమేట్ అట్మాస్ఫియర్ని బేస్ చేసుకొని, అట్లానే అక్కడ యొక్క పర్యావరణ పరిస్థితులను, అలానే అక్కడ ఉన్న ప్రస్తుత సిచ్యువేషన్లకు తగ్గట్టు చాలా చక్కగా ఆవిష్కరించారు డైరెక్టర్. ఇకపోతే మలయాళం నేటివిటీ అనేది ఉట్టిపడేలా ఈ వెబ్ సిరీస్ మొత్తం రూపొందించారు. ఇకపోతే ఇందులో మోహన్ లాల్ కానీ, మమ్ముట్టి కానీ, ఫయద్ ఫాజిల్ కానీ, ముఖ్యంగా కమల్ హాసన్ యొక్క సంభాషణ తీరి కానీ చాలా బాగా అబ్బురపరిచేలా ఉంటాయి. సో ఇటువంటి స్టార్డమ్ ఉన్న యాక్టర్స్ ఒక వెబ్ సిరీస్లో, అది కూడా డిఫరెంట్ పాయింట్లతోటి డిఫరెంట్ ప్యాటర్న్లో డిఫరెంట్ ఎపిసోడ్స్లో రావటము, అందులో వాళ్ళ యొక్క ముఖ్యంగా వాళ్ళ యొక్క చూపించిన శ్రద్ధ కావచ్చు, కాకపోతే వాళ్ళ ఇంప్రెస్ చేసిన విధానం కావచ్చు, వాళ్ళని ఏ విధమైన రకంగా అయినా వాళ్ళని అప్రిషియేట్ చేసి తీరాలి. సో ఇటువంటి స్టార్డమ్ ఉన్న హీరోలు ఒక చిన్న వెబ్ సిరీస్కి ప్రాముఖ్యత ఇచ్చి అందులో నటించడం అనేది నిజంగా వాళ్ళ గ్రేట్నెస్కి హెడ్స్ అప్ అని చెప్పాలి. సో ముఖ్యంగా ఇటువంటి స్టార్ ఇమేజ్ ఉన్న యాక్టర్స్ ప్రస్తుత సొసైటీలో జరిగే కొన్ని ఈ సంఘర్షణలు కావచ్చు, లేకపోతే కొన్ని జరిగే అభ్యంతరకరమైన విశేషాలపై వాళ్ళు ఇట్లా ఎపిసోడ్స్ రూపంలో వెబ్ సిరీస్ చిత్రీకరించడం అనేది చాలా సామాజిక స్పృహకు నిదర్శనంగా నిలిచేలా ఉంటుంది ఈ వెబ్ సిరీస్. వాళ్ళకి ఏ విధంగా అయినా థ్యాంక్స్ చెప్పి తీరాలి. సో
ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ఈ వెబ్ సీరీస్‌ని టోటల్ ఈ 9 ఎపిసోడ్స్‌లో 8 డైరెక్టర్స్ చాలా చక్కగా కాకపోతే స్లో నేరేషన్ తోటి ఎపిసోడ్‌ని ఇంత టైమ్ తోటి చూపించాలనే పాయింట్‌లో కొంత స్లో నేరేట్ చేసిన సందర్భం కొంత అభ్యంతరకరంగా అనిపించినప్పటికీ ఫ్యామిలీతో కలిసైతే చూడవచ్చు. ముఖ్యంగా స్టార్ ఇమేజ్ ఉన్న యాక్టర్స్ ఇటువంటి వెబ్ సీరీస్‌లోకి నటించటం అనేది చాలా కొత్తదనంగా ఉండటంతో ఒకసారైతే చూడొచ్చు ఈ వెబ్ సీరీస్ మొత్తాన్ని. ఇకపోతే తెలుగులో డబ్ చేసిన విధానంలో కొంత డబ్బింగ్ అనేది మెప్పించలేకపోయింది తెలుగులో. ముఖ్యమైన కొన్ని పాత్రలు ఓకే గానీ, కొన్ని సైడ్ క్యారెక్టర్స్‌లో అంత డబ్బింగ్ అనేది అంత కుదరలేదు. ఇకపోతే ప్రొడక్షన్ వాల్యూస్‌లో గానీ, టెక్నికల్ యాస్పెక్ట్‌లో గానీ, బీజీఎం, మ్యూజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో గానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని చెప్పాలి. ఒక్క డబ్బింగ్ మైనస్ పాయింట్ అని చెప్పాలి. అలానే సినిమాలో కొత్తదనం అంటూ ఈ వెబ్ సీరీస్‌లో కొత్తదనం అనేది ఏముండదు. మనందరికి తెలిసిన సంఘర్షణలు, సంభాషణలే ఉంటుంది గాబట్టి, ప్రతిదీ మనకి ముందుగానే ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది. క్లైమాక్స్ గూడా ఎవ్రీథింగ్ అనేది ఐడెంటిఫై అయిపోతుంది. కాకపోతే ఇందులో నటనకు ప్రాముఖ్యత ఇవ్వాలి. వారి యొక్క నటన విధానానికి మనం దానికోసం చూడాలి. అలానే ఈ వెబ్ సీరీస్‌ని చాలా చక్కగా మొత్తం భావోద్వేగాలతోటి ప్రస్తుత సమాజం యొక్క సంఘర్షణలను బేస్ చేసుకొని చూపించిన విధానానికైతే జీ5 వారికి హ్యాట్సప్ చెప్పి తోరాలి. అట్లానే ఒకసారైతే ఈ వెబ్ సీరీస్ తప్పకుండా చూడాలి. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి టీఎస్ఎం బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నస్రుద్దీన్.